నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ 8th క్లాస్ హిస్టరీ పార్ట్ 1. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. ఫస్ట్ బిట్, 19వ శతాబ్దం చివరి నుంచి అప్పుడు ఎన్ని సంవత్సరాలకు జనాభా లెక్కలు జరిగేవి? 19వ శతాబ్దం చివరి నుంచి ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగేవి? ఆప్షన్స్: 1 సంవత్సరము, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. ఆన్సర్ 10 సంవత్సరాలకు ఒకసారి అండి. ఆన్సర్ 10 సంవత్సరాలకు ఒకసారి. మొఘల్ చక్రవర్తులలో చివరి వాడైన ఔరంగజేబు ఏ సంవత్సరంలో చనిపోయాడు? మొఘల్ చక్రవర్తులలో చివరి వాడైన ఔరంగజేబు ఏ సంవత్సరంలో చనిపోయాడు? ఆప్షన్స్: 1777, 1707, 1717, 1687. ఆన్సర్ 1707 అండి. బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించింది ఎవరు? బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించినది ఎవరు? ఆప్షన్స్: కారన్ వాలిస్, రిచర్డ్ వెల్లెస్లీ, కెప్టెన్ హడ్సక్, లార్డ్ హేస్టింగ్స్. బహదూర్ షా అతని కుమారులను నిర్బంధించినది కెప్టెన్ హడ్సక్. ఓకే, 4th వన్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి చార్టర్ను ఇచ్చిన రాణి ఎవరు? ఆప్షన్స్: విక్టోరియా 1, ఎలిజబెత్ 1, విక్టోరియా 2, ఎలిజబెత్ 2. ఆన్సర్ ఎలిజబెత్ 1 అండి. నెక్స్ట్ వన్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏ ఖండంలో ఉంది? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏ ఖండంలో ఉంది? ఆప్షన్స్: ఆసియా, యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఆన్సర్ ఆఫ్రికా అండి. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులు మొదటి కర్మాగారం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? గంగా, బ్రహ్మపుత్ర, హుగ్లీ, యమున. ఆన్సర్ 1 ఈజ్ హుగ్లీ అండి. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రాజు చేత సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేస్తున్నట్లు ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రాజు చేత సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును అంటే దారాదత్తం చేస్తున్నట్లు ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది? ఆప్షన్స్: హడ్సన్, బహదూర్ షా, ఔరంగజేబు, అశోకుడు. ఆన్సర్ 1 ఈజ్ ఔరంగజేబ్ అండి. బెంగాల్ నవాబైన ముర్షిద్ కులీ ఖాన్ తర్వాతి నవాబు ఎవరు? బెంగాల్ నవాబైన ముర్షిద్ కులీ ఖాన్ తర్వాతి నవాబు ఎవరు? ఆప్షన్స్: అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, ముర్షిద్ కులీ ఖాన్, మీర్ జాఫర్. ఆన్సర్ ఈస్ అలీవర్దీ ఖాన్ అండి. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ముందుగా ప్లాసీ అనే పదం ఏమంటే తెలుసుకుందామండి. ప్లాసీ అనే పదం పలాసీ అనే పదం నుంచి వచ్చింది. పలాస అంటే అది ఒక చెట్టు పేరు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: 1756, 1757, 1857, 1760. ఆన్సర్ ఈస్ 1757. ప్లాసీ యుద్ధం 1757లో జరిగిందండి. బాక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు ఎవరు? బాక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు. ఆప్షన్స్: మీర్ జాఫర్, మీర్ ఖాసిం, రాబర్ట్ క్లైవ్, హడ్సన్. ఆన్సర్ మీర్ జాఫర్. రాబర్ట్ క్లైవ్ మొదటిగా ఇంగ్లాండ్ నుండి 1743లో ఏ నగరానికి వచ్చారు? రాబర్ట్ క్లైవ్ మొదటిగా ఇంగ్లాండ్ నుండి 1743లో ఏ నగరానికి వచ్చారు? ఆప్షన్స్: మద్రాస్, కలకత్తా, మచిలీపట్నం, విశాఖపట్నం. ఆన్సర్ మద్రాస్ అండి. నవాబ్స్ అనే పిలిచే పదం నవాబ్ అనే పదానికి సంబంధించినది.
నవాబ్స్ అనే పిలిచే పదం నవాబ్ అనే పదానికి సంబంధించినది. ఇది ఏ దేశానికి సంబంధించిన పదం? ఆప్షన్స్ బ్రిటిష్, పోర్చుగల్, భారత్, నెదర్లాండ్స్. ఆప్షన్ సి అయితే కరెక్ట్ అండి, భారత్. 13వ బిట్ అండి. 1798 1805 గవర్నర్ జనరల్ ఎవరు? 1798 1805లో గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ రిచర్డ్ వెల్లెస్లీ, కారన్ వాలిస్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ హేస్టింగ్స్. ఆన్సర్ రిచర్డ్ వెల్లెస్లీ. జేమ్స్ మిల్ ఒక ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఈయనది ఏ దేశం? జేమ్స్ మిల్ అనే ఒక ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఈయనది ఏ దేశం? ఆప్షన్స్ ఐర్లాండ్, స్కాట్లాండ్, పోర్చుగల్, కెనడా. ఆన్సర్ స్కాట్లాండ్ అండి. ఇంగ్లాండ్ వారికి మైసూరుతో ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఇంగ్లాండ్ వారికి మైసూరుతో ఎన్ని యుద్ధాలు జరిగాయి? 4 యుద్ధాలు అయితే జరిగినాయండి. టిప్పు సుల్తాన్ను మైసూరు పులి అని ఎందుకు పిలుస్తారు? టిప్పు సుల్తాన్ను మైసూరు పులి అని ఎందుకు పిలుస్తారు? ఈయన పులితో పోరాడి పులిని చంపేసినాడని మైసూరు పులి అని పిలుస్తారండి. ఆంగ్లేయులకు ఢిల్లీ ఏ యుద్ధంలో లభించింది? ఆంగ్లేయులకు ఢిల్లీ ఏ యుద్ధంలో లభించింది? ఆప్షన్స్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, పైవేవి కాదు. ఆన్సర్ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అండి. 18దండి. అత్యున్నత హోదా అనే విధానం తీసుకొని వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? అత్యున్నత హోదా అనే విధానం తీసుకువచ్చిన గవర్నర్ జనరల్. ఆప్షన్స్ కారన్ వాలిస్, లార్డ్ హేస్టింగ్స్, రిచర్డ్ వెల్లెస్లీ, రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్. కిత్తూరు రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ పోరాటం చేసింది. అయితే కిత్తూరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది? కిత్తూరు రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ పోరాటం చేసింది. అయితే కిత్తూరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర. కర్ణాటకలో అయితే ఉందండి ఇది కిత్తూరు. ఓకే. 21. కంపెనీ వారు సింధ్ ప్రాంతాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? కంపెనీ వారు సింధ్ ప్రాంతాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? ఆప్షన్స్ 1839, 1842, 1843, 1849. ఆన్సర్ 1843. ఓకేనండి. న్యాయ విభాగంలో ఎక్కువ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. న్యాయ విభాగంలో ఎక్కువ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. ఆప్షన్స్ కారన్ వాలిస్, వారన్ హేస్టింగ్, లార్డ్ డల్హౌసీ, రిచర్డ్ వెల్లెస్లీ. ఆన్సర్ వారన్ హేస్టింగ్. నెక్స్ట్ వన్. తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీని ఏమంటారు? తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీని ఏమంటారు? ఆప్షన్స్ మస్కట్, సవార్, రోకా, మ్యాచ్ లాక్. ఆన్సర్ డి మ్యాచ్ లాక్ అండి. 23వ బిట్ అండి. 1857 నాటికి ఎంత శాతం భూభాగంపై బ్రిటిష్ ఆధిపత్యం కొనసాగింది? 1857 నాటికి ఎంత శాతం భూభాగంపై బ్రిటిష్ ఆధిపత్యం కొనసాగింది? ఆప్షన్స్ 36%, 63%, 78%, 87%. ఆన్సర్ 63% అండి. 1857 నాటికి ఎంత శాతం భూభాగంపై అంటే 63% భూభాగంపై బ్రిటిష్ ఆధిపత్యం కొనసాగిందండి ప్రత్యక్షంగా. ప్రజలపై అయితే 78% అండి. 24వ బిట్టు. దక్షిణాఫ్రికాను 17వ శతాబ్దంలో బానిసలుగా మార్చిన దేశం. దక్షిణాఫ్రికాను 17వ శతాబ్దంలో బానిసలుగా మార్చిన దేశం. ఆప్షన్స్ నెదర్లాండ్స్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్. నెదర్లాండ్స్ అండి ఆన్సరు. వీరిని డచ్చివాన్ అని కూడా పిలిచేవారు. 25th అండి. 1922లో ఏ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ హుందాతనాన్ని తెలియజేస్తుంది? 1922లో ఏ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ హుందాతనాన్ని తెలియజేస్తుంది?
ఆప్షన్స్ లిప్టన్ టీ, కెప్టెన్ టీ, హడ్సన్ టీ, ప్రెసిడెన్సీ టీ. ఆన్సర్ లిప్టన్ టీ అండి. నెక్స్ట్ వన్ 26. అప్పటి న్యాయ విభాగంలో క్వాజీ అనగా ఆప్షన్స్ న్యాయవాది, న్యాయమూర్తి, సి ముద్దాయి, డి రైటర్. ఆన్సర్ బి న్యాయమూర్తి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.